అతనికి దాని మీదన మీకు ఆ గడికోట శ్రీకాంత్ రెడ్డిది మొన్న మనం ఇంటర్వ్యూ చేసాం చూడండి. దాంట్లో అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే అంబటి రాంబాబులను అనిల్ యాదవ్ని పెట్టారు. వీళ్ళు నేర్చుకుని చెప్పాలి ప్రజలకి. పూర్తి అవగాహన ఉన్నోడు గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు. అసలు ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి తెలంగాణలో, ఏ బేస్ నుంచి ఎక్కడెక్కడికి నీళ్ళు వెళ్తాయి, ఇదంతా జగన్కి తెలుసు, అతనికి తెలుసు. రాయలసీమ లీడర్లకి చాలా బలంగా తెలుసు. అక్కడ వైసీపీలో ఉన్నట్టు చాలా మందికి తెలుసు లెక్కలన్నీ, నీళ్ళు ఎట్లా వస్తాయి ఏంటి అన్నటువంటిది. ఒక రకంగా రాయలసీమకి కాస్తో కోస్తో నీళ్ళని తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి బెదిరేసి. మీకు ఎక్కడో ఎందుకు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ అయిపోయిన మరు నిమిషంలోనే నాగార్జున సాగర్ మీదకి మన పోలీసులు వెళ్ళేసి కరెంట్ సెంటర్ని ఆక్యుపై చేసేసుకున్నారు. గుర్తుందే? ఇటు పక్కన అటు పక్కన తెలివిగా ఏం చేసిందంటే వాటర్ ప్లాంట్స్ని తెలంగాణ స్వాధీనం చేసేసుకుంది. వాటర్ ఎక్కడైతే అంటే కరెంట్ పవర్ ప్లాంట్స్ అక్కడ వాటర్ మీద ఉన్నాయి. అది ఎప్పుడైతే తీసుకుంటారో అట్టించి నీళ్లు తీసేసుకుంటున్నారు వాళ్ళు. అంటే కరెంటు ప్రొడ్యూస్ చేస్తే నీళ్ళు వచ్చి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళి పడిపోతాయి, వృధా అయిపోయినట్టే. అలాంటి చోట్ల రచ్చ చేసినోడు అతను కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. మొన్న అతను చెప్పిన దాన్ని నవ్వుతానే చెప్పిన ఆ విషయాన్ని హైలైట్ చేయలే ఎవడు కూడా తెలివిగా కావాలని. అప్పుడు మొత్తం రెండు వైపులు ఆళ్ళ చేతిలోనే ఉండేది సాగర్. ఒకవైపు లాక్కున్నాడు జగన్, మొండిగా ముందుకెళ్ళి చేసుకొచ్చాడు. మీకు శ్రీశైలం మీద కూడా పోలీసులు వెళ్ళారు గుర్తుందా? జగన్ ఉన్న టైంలో ఆ నీళ్లు ఆపుతుంటే వాళ్ళు ఇట్లాంటి అంటే పోట్లాడైనా సరే నీళ్లు పట్టుకోవడం అన్నటువంటి జగన్ చేసుకొచ్చేవాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళు 40 చేతులు ఈ సిద్ధాంతాల్లో నడుస్తుంది. నీళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు సరిగ్గా గనక జగన్ని చంద్రబాబుని నీళ్ల ప్రాజెక్ట్ ఏంటి, ఏ ప్రాజెక్ట్